సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము ఎఫెసులో ఉన్న సంగమా, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడినటువంటి వారము. క్రీస్తు యేసునందు ఉన్నటువంటి సృష్టి, ఈ సృష్టి కోసమే ఈ సృష్టిని చేశాడు. ఈ సృష్టి జరిగిన తర్వాత ఎక్కడో కొన్నాళ్ళకి ఏదో ఆటోమేటిక్గా ఏర్పడిన ఒక మతం కాదు ఇది. క్రీస్తు ప్రభు యొక్క సంఘం అంటే క్రీస్తు సంఘం కొరకే చేయబడింది ఈ సృష్టి. క్రీస్తు సంఘమే దేవుని మనసులో లేకపోతే, దేవుని ఆలోచనలో లేకపోతే ఈ సృష్టి ఉద్భవించడానికి అసలు అవకాశమే లేదు. ఈ అద్భుతమైన సృష్టి ఉండటానికే, ఉనికిలోకి రావడానికే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన మనసులో ఉన్నటువంటి క్రీస్తు సంఘం నిమిత్తమే దీన్ని సృష్టించాడు. ఏమంటున్నాడు ఇక్కడ? మనము క్రీస్తు యేసునందు చేయబడినటువంటి సృష్టి అన్నాడు ఇక్కడ. క్రీస్తు యేసునందు చేయబడినటువంటి సృష్టి ఇది. మనం ఈ సృష్టి కోసమే ఈ సృష్టి. ఈ సృష్టి వెనుక భౌతికమైనటువంటి, అద్భుతమైనటువంటి, ఆశ్చర్యాన్ని గొలిపే, మానవుని ఊహకు ఇంకా అందనటువంటి ఈ సృష్టి, ఈ మహావిశ్వము వెనుకున్నటువంటి సీక్రెట్ ఏంటంటే నూతన సృష్టి. అది క్రీస్తు ప్రభునందు ఉన్నటువంటి సృష్టి, క్రీస్తు ప్రభునందు చేయబడినటువంటి సృష్టి. ఈ సృష్టి వెనుకున్నటువంటి రహస్యం అది. ఈ లోకానికి తెలియదు ఆ రహస్యం. ఈ లోకం యొక్క మనోనేత్రాలు మూసుకుపోయాయి, వారి కళ్ళు గుడ్డివై ఉన్నాయి. ఈ యుగ సంబంధమైన దేవత వారికి గుడ్డితనం కలుగజేశాడు. మీకు అర్థమవుతుందా? ఇంతకే నీకు అర్థమవుతే నీ ఇంట్లో చెప్తావు, ఫస్ట్ మీ అమ్మకి చెప్తావు, మీ నాన్నకి చెప్తావు ఆ రహస్యాన్ని. ఇది లోకం అర్థం చేసుకోవాలి. ఇది లోకం కళ్ళు మూసిపోయినాయి మమ్మీ, లోకం కళ్ళు మూసిపోయినాయి డాడీ, ఇది వినండి ఒకసారి అని చెప్తావు. నీకు అర్థమైతే మనస్సు ఉప్పొంగిపోద్ది, దీన్ని చెప్పడానికి ఆగదు. యూ కాంట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వు కంట్రోల్ చేసుకోలేవు, దీన్ని చెప్పకుండా ఉండలేవు. నీకు అర్థమైతే మీ బ్రదర్కి, మీ అక్కకి, మీ చెల్లికి, నీ కుటుంబానికి, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి బాడీ కంట్రోల్ ఉండదు. చెప్పాలని తహతహలాడతావు ఈ సీక్రెట్ని. ఇది సాధారణమైన సీక్రెట్ కాదు. ఈ సీక్రెట్ అది. ఏ సీక్రెట్ ఇది? ఇంతకేంటి సీక్రెటు? చూస్తున్నావా ఈ మహావిశ్వాన్ని ఎంత పెద్దదో? ఒక స్టార్ వచ్చేసి భూమి కంటే పెద్దదే. ఒక్కసారి సింగిల్ స్టార్. కొన్ని కోట్ల స్టార్స్ ఉన్నాయి, కొన్ని కోట్ల నక్షత్రాలు. ఎన్ని ఉన్నాయంటే ఇంకా లెక్కకు తేలలేదు, లెక్కకే అందలేదు ఇంకా సైంటిస్టులకి. కొన్ని కోట్లు అసలు ఎన్నో లెక్క తేలలేదు. సింపుల్గా చెప్పాలంటే ఇంకా నంబర్ ఎందుకు, అది లెక్కకు తేలా. ఒక్క స్టారే భూమి కంటే పెద్దదే, సింగిల్ స్టార్. ఎంత మహావిశ్వం! కొట్టుకులాడుతున్నారు సైంటిస్టులు, ఎలా వచ్చిందో కనిపెడదామని. ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? ఏదేదో థీరీస్, వాళ్ళకు ఊహకు అందినటువంటి థీరీస్ ఏవో ప్రవేశపెడుతున్నారు. బిగ్ బ్యాంగ్ థీరీ అనో, ఇంకో థీరీ అనో. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మహావిశ్వం వెనుకున్నటువంటి రహస్యం ఏంటి అసలు? ఈ మహాసృష్టి వెనుకున్నటువంటి రహస్యం ఏంటి? అదే క్రీస్తునందు ఉన్నటువంటి నూతన సృష్టి, క్రీస్తునందు ఉన్నటువంటి మానవుడు, క్రీస్తునందు చేయబడినటువంటి సృష్టి. నీకు అర్థమవుతుందా? నువ్వెవరో నువ్వు సిల్లిగా చూసుకోవద్దు. నువ్వు అంటే సిల్లిగా
ఈజీగా పాపానికి దాసోహం అవద్దు, సరౌండ్ అయిపోవద్దు, నమస్కారం చేయవద్దు, లోబడిపోవద్దు పాపానికి. తల వంచి నమస్కారం చేయొద్దు పాపానికి, అపవాదికి. యు ఆర్ ద గ్లాడియేటర్. డూ యు నో దట్ థింగ్? నువ్వు ఒక యుద్ధ వీరుడివి. యు ఆర్ నాట్ సింపుల్ మ్యాన్, యు ఆర్ ద గ్రేట్ జెంటిల్ మ్యాన్. ఈ ప్రపంచంలో నీ ముందు ఎవడో సరిపోడు. దేవుని ఊహలో దేవుడు కలలుగన్నటువంటి వ్యక్తి నువ్వు. అనాదిలోనే దేవుడు కలలుగన్నాడు నీ గురించి. యు ఆర్ నాట్ సింపుల్ మ్యాన్. నీకు తెలుసా అసలు నువ్వెవరో? దేవుని మనసులో దాగున్నటువంటి ఆ సంగతి, ఈ సీక్రెట్ నీకు తెలుసు అసలు. దేవుని సంకల్పం. అది సృష్టి, క్రీస్తునందున్నటువంటి సృష్టి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 'ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని బట్టి కూడి వచ్చినటువంటి సహోదరులకు క్రీస్తు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సంకల్పము అనే విషయాన్ని మనం మాట్లాడదాం. దేవుని సంకల్పము. సంకల్పము అంటే ఇంగ్లీష్లో గాడ్స్ విల్ అన్నారు. దేవుని ఉద్దేశము, గాడ్స్ ప్లాన్. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తము. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం ఏమనుంది అక్కడ? ఎట్లనగా తన ప్రేమియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. సంకల్పము అన్నాడు. డోరే దగ్గర. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. సంకల్పము, దయా సంకల్పము అన్నాడు. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడకుంటే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. జగత్తుకు పునాదులు వేయబడకుంటే ఈ సంకల్పం, దేవుని సంకల్పం. ఈ జగత్తుకి పునాదులు వేయబడకుంటే సంకల్పము ఎప్పటిదో. జగత్తుకి పునాదులు వేయబడకమునుపు సంగతి దేవుని యొక్క సంకల్పం అంటే. అది ఏమని చెప్పాడు? ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. ఇది క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. ఎవరు వీళ్ళు? క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. క్రీస్తులో ఏర్పాటైనటువంటి ప్రజలు. దేవుని సంకల్పము ఎప్పటిదంటే ఈ జగత్తుకి పునాదులు వేయక మునిపే, భూమిని ఆకాశాన్ని సృజింపక మునిపే ఉన్నటువంటి సంకల్పం. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క కోరిక. అదేంటది? క్రీస్తులో ఏర్పాటైనటువంటి ప్రజలు. అదనమాట. ఎఫెసు అనేది ఒక పట్టణము.
ఆ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:1 దేవుని చిత్తం వల్ల క్రీస్తు యేసు అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి సొమ్మని చెప్పి రాయినది. ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకును అన్నాడు. ఎఫెసు అనే పట్టణంలో చాలామంది జనం ఉన్నారు, పెద్ద పట్టణం అది. ఆ పట్టణంలో పరిశుద్ధులు కూడా ఉన్నారు. వారికి రాస్తున్నటువంటి లెటర్ ఇది. ఏమని రాస్తున్నాడంటే, క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకునేను, ఇది దేవుని సంకల్పం. ఏమనుకుంటున్నారు మీరు? బాప్తిసం పొంది సంఘంలో ప్రవేశించడం అంటే, సంఘంలో చేర్చబడటం అంటే, యేసుక్రీస్తు అంటే ఏమని తలంచుతున్నారు? ఏదో కొత్తగా వచ్చిన మతం అనుకుంటున్నారా? మొదటి శతాబ్దంలో ఎఫెసులో ఉన్నటువంటి ఆ పరిశుద్ధులు అనబడే వారికి రాస్తున్నటువంటి లెటర్. చాలా మతాలు ఉన్నాయి. రోమన్ మతం ఉంది, ఇంకా యోధా మతం ఉంది, ఇంకా అనేక రకమైనటువంటి దేవుళ్ళు, దేవతలు, ప్రభువులు అనబడిన వారు అనేక మంది ఉన్నారు. అందుట్లో ఇది ఒకటే అనుకుంటున్నారా? జగత్తుకి, ఈ భూమిని, ఆకాశానికి పునాదులు వేయకమునిపే, ఈ భూమిని ఆకాశాన్ని సృజించినవని మనసులో ఉన్నటువంటి ఆలోచన దేవుని సంకల్పం అంటే, ఆయన ఉద్దేశం, ఆయన కోరిక. క్రీస్తులో ఏర్పాటైనటువంటి ప్రజలు వాళ్ళు ఎఫెసులో ఉన్నటువంటి ఆ పరిశుద్ధులకు లెటర్ రాస్తూ మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పాడు పౌలు. ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడంటే క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తులో ఏర్పాటు ఇది, క్రీస్తునందు ఏర్పడినటువంటి ఏర్పాటు. అసలు ఈ సంగతి ఎప్పుడుది? ఇది ఊరికనే ఆటోమేటిక్గా అలాగా ఇన్సిడెంట్ అలా వచ్చేసి జరిగిందా? కాదు. ఈ జగత్తుకి పునాదులు వేయక మునిపే, భూమిని ఆకాశాన్ని సృజింపబడక మునిపే దేవుడు ఆలోచించినటువంటి ప్రజలు మనం అన్నాడనమాట. మీరు ఏమనుకుంటున్నారు? మనం ఎవరు అనుకుంటున్నారు? మీరు ఎఫెసులో ఉన్నటువంటి పరిశుద్ధులారా ఏమనుకుంటున్నారు మీరు? దేవుడు మనల్ని గూర్చి ఎప్పుడు ఆలోచించాడో తెలుసా? జగత్తుకి పునాదులు వేయబడకోనుపే. అదనమాట దేవుని సంకల్పం, అది దేవుని యొక్క విల్, గాడ్స్ ప్లాన్, దేవుని ఉద్దేశం. ఆయన మనసులో కదిలినటువంటి ప్రజలు, ఆయన కలలుగన్నటువంటి ప్రజలు చెప్పాలంటే. ఇంకా భూమి ఆకాశం లేనప్పుడే సంగతే ఇది. అసలు ఆదికాండం 1:1 ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు. ఇబ్రీయులకు రాసిన పత్రిక 11:3 3-4 చదివితే, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అంటాడు. ఆదికాండం 1 కలుగునుగాక అని పలుకుగానే సృష్టిలో ఒక్కొక్కటి ఉద్భవించుకుంటూ వచ్చినాయి. జంతువులు, మొక్కలు, ఆకాశము, భూమి, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు కలుగునుగాక అనగానే ఉద్భవించి వచ్చినాయి. ఇబ్రీయులు రాసిన పత్రిక 11 చెప్పేది దేవుని వాక్యం వలన నిర్మాణమైనవని ఈ ప్రపంచంలో, దేవుని చేత నిర్మించబడినవి. కంటికి కనబడే ఈ దృశ్యమైనటువంటి లోకము
అదృశ్యమైనటువంటి వాటి చేత నిర్మాణం జరిగింది, అంటే దేవుని యొక్క మాట చేత నిర్మాణం జరిగింది. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో, ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు, అందుని బట్టి దృశ్యమైనది కనబడేటి పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. దృశ్యమైనది కనబడే ఈ లోకం, భూమి, ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు, చెట్టులు, కొండలు, సముద్రాలు దృశ్యమైనది కనబడే పదార్థం చేత నిర్మాణం జరగల. కనబడినటువంటి అంటే దేవుని యొక్క మాట చేత ఉనికిలోకి వచ్చేసినాయి. రోమీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో అబ్రాహాం దీన్ని పసిగట్టేశాడు. అబ్రాహాంకి అర్థమైంది ఈ సంగతి. రోమీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఏమన్నాడు అక్కడ? నా దేవుడు ఎలాంటి వాడో నాకు అర్థమైపోయింది అన్నాడు అబ్రహాం. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు నా దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. నక్షత్రములు కలుగునుగాక, మొక్కలు కలుగునుగాక, జంతువులు వచ్చునుగాక. ఒకసారి చూద్దాం. ఆదికాండం. లేవు ఉనికిలో, అవి లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, అంతే ఉనికిలోకి వస్తాయి. సృష్టి దేవుని చేత నిర్మాణమైంది. ఆదికాండము 1వ అధ్యాయము 5వ వచనం చదివితే, దేవుడు వెలుగునకు పగలని చీకటికి రాత్రిని పేరు పెట్టెను, అస్తమైన ఉదయమును కలుగగా ఒక దినమాయను. 3వ వచనం చదివితే, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. 9వ వచనం చదివితే, దేవుడు ఆకాశం కిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి 6 నెలల కనబడునుగా కానీ పలుకగా ఆ ప్రకారం ఆయను. 11వ వచనం చదివితే, దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీదన తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించిన గాకని పలుకగా ఆ ప్రకారం ఆయన. 14వ వచనం చదివితే, దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు, అవి సూచనలను కాలంలోను దిన సంవత్సరములను ఈ సూచించుటికై ఉండునుగాకనియు, భూమి మీద వెలిగించుటకై అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయన. 20వ వచనం చదివితే, దేవుడు జీవం కలిగి చలించి వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు, పక్షులు భూమిపైన ఆకాశ విశాలము ఎగురునుగాకనియు పలికెను. ఆ ప్రకారం అయినను. ఏమర్థం అవుతుందో మనకి? అబ్రహాము తన దేవుడు ఎలాంటి వాడో ఐడెంటిఫై చేశాడు, గుర్తించాడు. ఆ దేవుని యందు నమ్మకం ఉంచాడు. ఎలాంటి దేవుడు అంటే, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచినవాడు నా దేవుడు, పిలిచేవాడు. ప్రపంచంలో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు. ఆది యందు 1వ అధ్యాయం 1వ వచనం అయితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. రోమీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వమును,
జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వల్ల తేటపడుచున్నది. జగదుత్పత్తి మొదలుకొని, ఈ జగత్ యూనివర్స్ ఉత్పత్తి మొదలుకొని విశ్వం, అనేక నక్షత్రాలు, కొన్ని కోట్ల కొలది నక్షత్రాలు, అందులో భూమి, మిగిలిన గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఆలోచించటం వలన ఆయన శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది. ఆయన దేవత్వము, ఆయన నిత్యశక్తి, దేవుని చేత సృజింపబడినటువంటి సృష్టి. ఈ మహావిశ్వాన్ని సృజింపక మునిపే, ఈ భూమి ఆకాశం మొత్తాన్ని సృజింపక మునిపే దేవునిలో దాగున్నటువంటి ఆలోచన, దేవుని మనసులో ఉన్నటువంటి ఆలోచన, దేవుని యొక్క కోరిక చెప్పాలంటే అది దేవుని సంకల్పం. గాడ్స్ విల్, గాడ్స్ డిజైర్ అంటే కోరిక, గాడ్స్ విల్ ఆయన చిత్తం, ఆయన ప్లాన్, గాడ్స్ ప్లాన్. మానవుడు, క్రీస్తునందున్నటువంటి మానవుడు, మామూలు మానవుడు కాదు, క్రీస్తునందున్నటువంటి మానవుడు దేవుని అనాది సంకల్పం. క్రీస్తునందున్నటువంటి మానవుడు. ఆదికాండము 1:26-27 వచనాలు చదివితే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను, అన్నిటినీ కలుగునుగాక అన్నాడు. ఫైనల్ డే రోజున తన స్వరూపంలో దేవుడు నరుని సృజించాడు. ఇదిగో వీటన్నిటి మీద ఏలికగా చేశాడు మా నరుని, వీటన్నిటి మీద ఏలికగా సృష్టి. నరుని కోసం సృష్టిని సృజించినటువంటి దేవుడు. అయితే దేవుని మనసులో ఉన్నటువంటి ఆ సీక్రెట్ ఏంటంటే, ఆ రహస్యమైనటువంటి సంగతి ఏంటంటే, మానవుడు కాదు, క్రీస్తునందున్నటువంటి మానవుడు. దేవుని అనాది సంకల్పం అది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, గట్టిగా మన మనసులో ముద్ర వేసుకోవాల్సినటువంటి సంగతి ఏంటంటే, ఈ భూమి ఉందంటే ఆ భూమి ఉండటానికి మూలకారకుడు ఎవరంటే క్రీస్తులో ఉన్నటువంటి మానవుడు. ఆకాశం ఉందంటే, నక్షత్రాలు ఉన్నాయంటే, సూర్యుడు చంద్రుడు ఉన్నాయంటే, ఆక్సిజన్ ఉందంటే, భూమి మీద ఉన్నటువంటి అనేక మంది మనుషులు ఆక్సిజన్ పీల్చుకొని బ్రతుకుతున్నారంటే, వర్షం పడుతుందంటే, సూర్యుడు తను వెలుగునిస్తున్నాడంటే, అన్నిటికీ మూల కారణం క్రీస్తునందున్నటువంటి మానవుడు. క్రీస్తులో ఉన్నటువంటి మానవుడు దేవుని యొక్క డిజైర్, అది గాడ్స్ డిజైర్, దేవుని కోరిక, దేవుని సంకల్పము. క్రీస్తులో ఉన్న మానవుడు దేవుడు ఊహించాడు, కలలుగా అన్నాడు, ఆలోచన చేశాడు. క్రీస్తులో ఉన్నటువంటి మానవుడు అతని గురించి కలలుగా అన్నాడు, అతని కోసం సృష్టిని చేశాడు. భూమిని, ఆకాశాన్ని, ఆకాశంలో ఉన్నటువంటి సమస్తాన్ని, ఈ సముద్రము, ఈ కొండలు, ఈ గాలి సమస్తాన్ని, ఈ అందమైనటువంటి సృష్టి మొత్తాన్ని, ఈ అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సృష్టి మొత్తాన్ని సృజించింది దేవుడు క్రీస్తులో ఉన్న మానవుని కొరకు. గాడ్స్ ఎయిమ్ అది, దేవుని యొక్క ఉద్దేశం అది, దేవుని సంకల్పం అది, దేవుని ప్లాను. క్రీస్తులో ఉన్న మానవుడు అంటే ఎవరు అద్భుతమైనటువంటి వ్యక్తి. క్రీస్తునందు ఉన్న మానవుడు ఎవరు, అది మనం పరిపూర్ణంగా గ్రహించాలి. నేను ఇప్పుడు చెప్తుంటే మీకు ఆల్రెడీ సత్యం కొంచెం తెలుసు కాబట్టి ఆయన ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే అప్పుడు అసలుగా అర్థమవుతాడు. క్రీస్తునందున్న మానవుడు ఎవరంటే పరిపూర్ణంగా నీకు అర్థమైందా?
పరిపూర్ణంగా నీకు అర్థమైందా క్రీస్తునందు ఉన్నటువంటి మానవుడు అంటే ఎవరో? నీకు నిజంగా అర్థమయ్యాడా ఎవరో ఆ క్రీస్తునందున్న మానవుడు అంటే? అర్థమైతే లెక్క వేరేగా ఉంటుంది, లెక్క మారిపోద్ది. నీ లెక్క, నీ జీవితపు లెక్క మారిపోద్ది, నీ జీవితపు స్టైల్ మారిపోద్ది, నీ ఆలోచనలు మారిపోతాయి, నీ భావాలు మారిపోతాయి, నీ లక్ష్యాలు మారిపోతాయి. నిజంగా నీకు అర్థమవుతాయి. తెలుసు వేరు, అర్థం అవటం వేరు. గ్రహించుట అనే మాటను ఉపయోగించాడు బైబిల్ అనేక చోట్ల. విని గ్రహించేవాడు ధన్యుడు. గ్రహించుట. క్రీస్తునందున్నటువంటి ఆ మానవుడు ఎవరో నీకు గ్రహింపయిందా? దేవుడు ఎప్పుడో ఆలోచన చేశాడు అతని గురించి. ఎప్పుడు? నువ్వు పుట్టక మునిపే 100 సంవత్సరాల క్రితమే కాదు, 1000 సంవత్సరాలు కాదు. ఈ భూమి ఆకాశాన్ని సృజింపక మునిపే. భూమి లేదు, ఆకాశం లేదు. అప్పుడే క్రీస్తునందున్నటువంటి మానవుడు దేవుడు సంకల్పించాడు. జగత్తుకి పునాదులు వేయక మునిపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. షాక్ అయిపోయి ఉంటారు ఎఫెసులో ఉన్నటువంటి సంఘం. ఎవరో తెలుసా మనం? మీకు అర్థమైందా అసలు మనం ఎవరో? ఎఫెసులో ఉన్నటువంటి సంఘమా? ఎవరో నీకు అర్థమైందా మనం? ఈ జగత్తుకి పునాదులు వేయక మునిపే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తెలుసా నీకు అది? దేవుని మనసులో మెదిలినటువంటి ప్రజలం మనం. తెలుసా నీకు అది? వణుకు పుట్టి ఉంటుంది వాళ్ళకి నిజంగా అది అర్థమైతే. నేనా? నాకు అంత సీన్ ఉందా? నా గురించి దేవుడు అప్పుడే ఆలోచన. నేనా? షాక్ అయి ఉంటారు వాళ్ళు. గ్రహిస్తే షాక్ అవుతుంది అది సంగతి. ఆ సంగతి వినగానే చెవులు గింగురుమంటాయి ఆ సంగతి వినబడుతుందనే. జగత్తుకి పునాదులు వేయకమునిపే దేవుడు ఏర్పాటు చేసుకునే జనం క్రీస్తునందు ఉన్నటువంటి మానవుడు. జగత్తుకి పునాదులు వేయకమునిపే. తిమోతికి రాసిన పత్రిక తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 2 తిమోతి 1వ అధ్యాయము 9వ వచనం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి, అదిగో సంకల్పము మాట్లాడుతున్నాడు. స్వకీయ సంకల్పం, సొంతగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లాను. స్వకీయం, సొంతది. ఈ ప్లాను ఆయన సొంతది, స్వయంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇష్టపడి ఏర్పాటు చేసుకున్న సంకల్పం అది. సొంతది. సొంతది అంటే ఏంటి? ఇట్స్ మైన్. ఇది నాది. నాది అనగానే అది నాకు ఇష్టమైంది, ఇష్టపడి ఏర్పాటు చేసుకున్నదే స్వకీయ సంకల్పం. స్వకీయ సంకల్పంను బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను.
అనాది కాలముననే అన్నాడు. ఆది లేనప్పుడు అని అర్థం. అనాది కాలము అంటే ఆదే లేదు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించును. ఇప్పుడు సంగతి ఎప్పుడుది? ఆ ఆది లేనప్పుడు సంగతే. ఆది యందు భూమి ఆకాశాలు సృజింపబడ్డాయి. ఆ ఆది లేనప్పుడు సంగతే ఇప్పుడు మనం ఆలోచన చేసేది. అనాది కాలంలోనే దేవుడు ఆలోచన చేశాడు, పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు మనల్ని లోకంలోంచి? అప్పుడే. భూమి లేదు, ఆకాశం లేదు, దేవుడు అప్పుడే పిలిచాడు. దేవుని యొక్క విజన్ అది, దేవుని యొక్క కోరిక అది, ఆలోచన. పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను అన్నాడనమాట. పరిశుద్ధమైన పిలుపు అది. ఆ పిలుపుతో లోకంలో ఉండి మనల్ని పిలిచాడు. ఏం చేస్తున్నావు నువ్వు లోకంలో? ఏదో చేస్తున్నావు, లోకంలో బ్రతుకుతున్నావు అనమాట. చదువుకుంటున్నావు, కష్టపడి పని చేస్తున్నావు, జాబ్ కావాలనుకుంటున్నావు, వేరే ఒకళ్ళు బిజినెస్ చేస్తున్నారు, కూలి పనికి వెళ్తున్నారు, జాబ్ చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, ఏదో బ్రతుకుతున్నావు లోకంలో. జీవితం ముందుకెళ్తుంది. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఏదో వెళ్ళిపోతుంది బండి. లోకంలో నీ బ్రతుకది. దేవుడు పిలిచెను. పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు దేవుడు. దేవుని పిలుపు లోకంలోని పిలిచాడు. ఇదంతా ఎప్పుడు సంగతి? అనాదిలోనే దేవుని యొక్క ఆలోచనలో కదులుతున్నటువంటి సంగతి, దేవుని మనసులో తిరుగుతున్నటువంటి సంగతులు ఇవన్నీ కూడా. అనాదిలోనే దేవుడు మనల్ని పిలిచెను అన్నాడనమాట. ఆది లేనప్పుడే. సంగమా, ఎఫెసులో ఉన్న సంగమా లేదా కొలస్సీలో ఉన్న సంగమా? తెలుసా నువ్వెవరో? నీ సంగతి ఏంటో తెలుసా? ఆది లేనప్పుడే దేవుని మనసులో కదిలినటువంటి నీవు అర్ధాంతరంగా వచ్చినటువంటి వాడికి కావు. ఏదో అలా జరుగుతూ రాలేదు. ఇది దేవుని అనాది సంకల్పం. క్రీస్తునందు ఉన్నటువంటి ప్రజలు ఇప్పటి నుంచి ఎఫెసీ 1:4 మనం చదువుకుంది. క్రీస్తునందు మనలను ఏర్పరచుకొనెను అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? క్రీస్తునందు మనల్ని ఏర్పరచుకొనెను. క్రీస్తునందు అది సంగతి. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినట్టు సంగతి. అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడింది. అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసునందు అది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనంలో, కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి. అసలు దేవుడు ఆలోచన చేసింది ఈ సృష్టి. కంటికి కనబడే ఈ అద్భుతమైనటువంటి మహావిశ్వానికి ముందుగానే, ఈ సృష్టికి ముందుగానే, దృశ్యమైనటువంటి కంటికి కనబడే ఈ సృష్టికి ముందుగానే దేవుని మనసులో ఉన్నటువంటి సృష్టి, అది నూతన సృష్టి. క్రీస్తునందున్న ఎడల, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందున్నటువంటి సృష్టి అది. క్రీస్తుకు సపరేట్గా ఉన్నటువంటి సృష్టి కాదు, క్రీస్తు నందున్నటువంటి సృష్టి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం. క్రీస్తును ధరించుకున్నావు నువ్వు, క్రీస్తులో ఉన్నావు నువ్వు. ఎట్లాగ క్రీస్తులో ఉన్నావు? క్రీస్తులోనికి బాప్తిస్మము. క్రీస్తులోనికి బాప్తిస్మం. నువ్వు బాప్తిసం పొందిన రోజున నీ పెత్తనం నుండి, ఈ ప్రపంచపు ధర్మం నుండి, ఈ లోకం యొక్క ఆచారాల నుండి, సాతాను అధికారం నుండి, పాపం యొక్క ఏలుబడి నుండి, మరణం యొక్క ఏలుబడి నుండి క్రీస్తులోకి వచ్చావు. క్రీస్తు ఏలుబడిలోకి వచ్చావు. క్రీస్తుని ధరించుకున్నావు అన్నమాట. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. దేవుని మనసులో కదిలినటువంటి జనం క్రీస్తునందున్నవాడు. క్రీస్తులోనికి బాప్తిస్మము. బాప్తిస్మం పొందినటువంటి వ్యక్తి 1 కొరింథీ 12వ అధ్యాయంలో 1 కొరింథీ 12వ అధ్యాయము 13వ వచనం మనం చదివితే, ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికే ఒక్క ఆత్మయందే బాప్తీసం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతిమి. శరీరము ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. 27వ వచనం చదివితే, అటువలే మీరు 27వ వచనం, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమయ్యుండి వేరువేరు అవయవములై ఉన్నారు. మీరు క్రీస్తు యొక్క శరీరమయ్యుండి, క్రీస్తు శరీరం ఎవరంటే మీరు. క్రీస్తు యొక్క శరీరమయ్యుండి 13వ వచనంలో ఒక్క శరీరంలోనికే అన్నాడు. మనమందరము ఒక్క శరీరంలోనికే అన్నాడు. అది క్రీస్తు ప్రభు యొక్క శరీరం. అది శరీరము క్రీస్తు ప్రభు శరీరం. ఒక్క శరీరంలోనికే క్రీస్తు ప్రభులోకే బాప్తిసం పొందితిమి అన్నాడు ఇక్కడ. ఒక్క శరీరంలోనికే, అది క్రీస్తు ప్రభు యొక్క శరీరం. బాప్తిసం మనం పొందాము, క్రీస్తు ప్రభు యొక్క శరీరంలోనికి వచ్చాము, క్రీస్తు ప్రభులోనికి వచ్చాము. మీరు ఆ ఒక్క శరీరం అయ్యండి, మీరు శరీరం అయ్యండి అన్నమాట. అది క్రీస్తు ప్రభు యొక్క శరీరం. మీరే శరీరం అంటే బాప్తిసం పొందిన రోజున శరీరంలోనికి ఎంటర్ అయ్యావు. క్రీస్తునందు ఉన్నటువంటి మానవుడు దేవుని అనాది సంకల్పం. అది పాయింట్. క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఈ నూతన సృష్టి దేవుని అనాది ఆలోచన. ఆది లేనప్పుడు దేవుని మనసులో ఉన్నటువంటి ఆలోచన. క్రీస్తునందు ఉన్నటువంటి ఈ నూతన సృష్టి. ఈ సృష్టికి ముందే మరొక సృష్టి. ఆ సృష్టి కోసమే ఈ సృష్టి. కంటికి కనబడే ఈ అందమైన, ఈ భౌతికమైన, అద్భుతమైనటువంటి ఈ సృష్టికి మూల కారణం మరొక సృష్టి. అది నూతన సృష్టి. అది దేవుని సంకల్పం. అది నూతన సృష్టి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడనూ అతిశయపడలేదు, మరియు వాటి యందు మనము నడుచుకున్న వల్లని దేవుడు ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము ఎఫెసులో ఉన్న సంగమా, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడినటువంటి వారము. క్రీస్తు యేసునందు ఉన్నటువంటి సృష్టి. ఈ సృష్టి కోసమే ఈ సృష్టిని చేశాడు. ఈ సృష్టి జరిగిన తర్వాత ఎక్కడో కొన్నాళ్ళకి ఏదో ఆటోమేటిక్గా ఏర్పడిన ఒక మతం కాదు ఇది.
క్రీస్తు ప్రభు యొక్క సంఘం అంటే. క్రీస్తు సంఘము కొరకే చేయబడింది ఈ సృష్టి. క్రీస్తు సంఘమే దేవుని మనసులో లేకపోతే, దేవుని ఆలోచనలో లేకపోతే ఈ సృష్టి ఉద్భవించడానికి అసలు అవకాశమే లేదు. ఈ అద్భుతమైన సృష్టి ఉండటానికే, ఉనికిలోకి రావడానికే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన మనసులో ఉన్నటువంటి క్రీస్తు సంఘం నిమిత్తమే దీన్ని సృజించాడు. ఏమంటున్నాడు ఇక్కడ? మనము క్రీస్తు యేసునందు చేయబడినటువంటి సృష్టి అన్నాడు ఇక్కడ. క్రీస్తు యేసునందు చేయబడినటువంటి సృష్టి ఇది. మనం ఈ సృష్టి కోసమే ఈ సృష్టి. ఈ సృష్టి వెనుక భౌతికమైనటువంటి, అద్భుతమైనటువంటి, ఆశ్చర్యాన్ని గొలిపే, మానవుని ఊహకు ఇంకా అందనటువంటి ఈ సృష్టి, ఈ మహావిశ్వము వెనుకున్నటువంటి సీక్రెట్ ఏంటంటే నూతన సృష్టి. అది క్రీస్తు ప్రభునందు ఉన్నటువంటి సృష్టి, క్రీస్తు ప్రభునందు చేయబడినటువంటి సృష్టి. ఈ సృష్టి వెనుకున్నటువంటి రహస్యం అది. ఈ లోకానికి తెలియదు ఆ రహస్యం. ఈ లోకం యొక్క మనోనేత్రాలు మూసుకుపోయాయి, వారి కళ్ళు గుడ్డివై ఉన్నాయి. ఈ యుగ సంబంధమైన దేవత వారికి గుడ్డితనం కలుగజేశాడు. మీకు అర్థమవుతుందా? ఇంతకే నీకు అర్థమవుతే నీ ఇంట్లో చెప్తావు, ఫస్ట్ మీ అమ్మకి చెప్తావు, మీ నాన్నకి చెప్తావు ఆ రహస్యాన్ని. ఇది లోకం అర్థం చేసుకోవాలి. ఇది లోకం కళ్ళు మూసుకుపోయినాయి మమ్మీ, లోకం కళ్ళు మూసుకుపోయినాయి డాడీ, ఇది వినండి ఒకసారి అని చెప్తావు. నీకు అర్థమైతే మనస్సు ఉప్పొంగిపోద్ది, దీన్ని చెప్పడానికి ఆగదు. యూ కాంట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వు కంట్రోల్ చేసుకోలేవు, దీన్ని చెప్పకుండా ఉండలేవు. నీకు అర్థమైతే మీ బ్రదర్కి, మీ అక్కకి, మీ చెల్లికి, నీ కుటుంబానికి, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి బాడీ కంట్రోల్ ఉండదు. చెప్పాలని తహతహలాడతావు ఈ సీక్రెట్ని. ఇది సాధారణమైన సీక్రెట్ కాదు. ఈ సీక్రెట్ అది. ఏ సీక్రెట్ ఇది? ఇంతకేంటి సీక్రెటు? చూస్తున్నావా ఈ మహావిశ్వాన్ని ఎంత పెద్దదో? ఒక స్టార్ వచ్చేసి భూమి కంటే పెద్దదే. ఒక్కసారి సింగిల్ స్టార్. కొన్ని కోట్ల స్టార్స్ ఉన్నాయి, కొన్ని కోట్ల నక్షత్రాలు. ఎన్ని ఉన్నాయంటే ఇంకా లెక్కకు తేలలేదు, లెక్కకే అందలేదు ఇంకా సైంటిస్టులకి. కొన్ని కోట్లు అసలు ఎన్నో లెక్క తేలలేదు. సింపుల్గా చెప్పాలంటే ఇంకా నంబర్ ఎందుకు, అది లెక్కకు తేలా. ఒక్క స్టారే భూమి కంటే పెద్దదే, సింగిల్ స్టార్. ఎంత మహావిశ్వం! కొట్టుకులాడుతున్నారు సైంటిస్టులు, ఎలా వచ్చిందో కనిపెడదామని. ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? ఏదేదో థీరీస్, వాళ్ళకు ఊహకు అందినటువంటి థీరీస్ ఏవో ప్రవేశపెడుతున్నారు. బిగ్ బ్యాంగ్ థీరీ అనో, ఇంకో థీరీ అనో. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మహావిశ్వం వెనుకున్నటువంటి రహస్యం ఏంటి అసలు? ఈ మహాసృష్టి వెనుకున్నటువంటి రహస్యం ఏంటి? అదే క్రీస్తునందు ఉన్నటువంటి నూతన సృష్టి, క్రీస్తునందు ఉన్నటువంటి మానవుడు, క్రీస్తునందు చేయబడినటువంటి సృష్టి. నీకు అర్థమవుతుందా? నువ్వెవరో సిల్లిగా చూసుకోవద్దు. నువ్వంటే ఎవరో సిల్లిగా ఈజీగా పాపానికి దాసోహం అవద్దు, సరౌండ్ అయిపోవద్దు, నమస్కారం చేయవద్దు, లోబడిపోవద్దు పాపానికి. తల వంచి నమస్కారం చేయొద్దు పాపానికి, అపవాదికి. యు ఆర్ ద గ్లాడియేటర్. డూ యు నో దట్ థింగ్? నువ్వు ఒక యుద్ధ వీరుడివి. యు ఆర్ నాట్ సింపుల్ మ్యాన్, యు ఆర్ ద గ్రేట్ జెంటిల్ మ్యాన్. ఈ ప్రపంచంలో నీ ముందు ఎవడో సరిపోడు.
దేవుని ఊహలో దేవుడు కలలుగన్నటువంటి వ్యక్తి నువ్వు. అనాదిలోనే దేవుడు కలలుగన్నాడు నీ గురించి. యు ఆర్ నాట్ సింపుల్ మ్యాన్. నీకు తెలుసా అసలు నువ్వెవరో? దేవుని మనసులో దాగున్నటువంటి ఆ సంగతి, ఈ సీక్రెట్ నీకు తెలుసు అసలు. దేవుని సంకల్పం. అది సృష్టి, క్రీస్తునందున్నటువంటి సృష్టి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదివితే, ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి. ఇది సృష్టి, నూతన సృష్టి, ఒక్క నూతన పురుషునిగా. అటు ఇజ్రాయేల్ గురించి ఇటు అన్ని జనుల గురించి మాట్లాడుతూ వీరిద్దరిని ఒక నూతన సృష్టిగా, ఒక్క సృష్టిగా, నూతన సృష్టి. అది నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషంను సంహరించి వగైరా మాట్లాడుతున్నాడు. నూతన సృష్టి. 4వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనం. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఈ సృష్టి దేవుని పోలికతో ఉన్నటువంటి సృష్టి. పాడైపోయినటువంటి స్వభావం, కోల్పోయినటువంటి దేవుని స్వరూపం తిరిగి క్రీస్తునందు జనరేట్ అవ్వబోతుంది. కోల్పోయినటువంటి దేవుని రూపం, దేవుని స్వభావం క్రీస్తునందు జనరేట్ అవ్వబోతుంది. అదే క్రీస్తు సంఘమునందు. అది క్రీస్తు సంఘం అంటే. క్రీస్తు సంఘం అంటే బయట బోర్డు పెట్టుకోవడం కాదు. క్రీస్తు సంఘం అంటే బోర్డ్ ఈజ్ నథింగ్, బిల్డింగ్ ఈజ్ నథింగ్. ఎంత పెద్ద బిల్డింగు, ఏసీ ఉంది, ఏం చర్చి, ఇట్ ఈజ్ నథింగ్, జీరో. కోల్పోయిన దైవ స్వభావాన్ని, మానవుడు కోల్పోయిన దైవ స్వభావాన్ని, కోల్పోయిన క్రీస్తు ప్రభు యొక్క స్వారూప్యాన్ని జనరేట్ చేసేది సంఘం అంటే క్రీస్తు సంఘం. దేవుని పోలికలో ఉన్నటువంటి సృష్టి, నూతన సృష్టి. దేవుడు అనాదిలోనే జగత్తుకి పునాదులు వేయబడకునిపై ఆనందంతో ఉండిపోయాడనమాట. దాన్ని ఊహించుకుంటూ దేవుని పోలికలో ఉన్న మరొక సృష్టి. నా రూపంలో చేసుకున్న సృష్టి ఇది, చూడండి ఎలా ఉందో. నన్ను పోలినటువంటి సృష్టి ఇది. నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను నేను క్రియేట్ చేసుకున్నాను, నన్ను నేను సృష్టించుకున్నాను. నా పోలిక, దేవుని యొక్క ఆనందం, దేవుని యొక్క సంతోషం. అది నువ్వెవరో నీకు అర్థమైంది అసలు? ఏదో సిల్లీ లైఫ్ అనమాట బ్రతికేది. బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం, లోకం అవుట్, లోకం పని అవుట్. అది కళ్ళు మూసుకుపోయి నీ లోకానికి అర్థం కాదు ఈ సంగతిలో. నీకేమైంది? నువ్వు వింటున్నావు కదా, అర్థమవుతుందా? సరే, ఇప్పటికైనా నువ్వెవరో నీకు అర్థమవుతుందా? ఆ రహస్యం ఏంటో, దేవుని రహస్యం నువ్వు, ఆయన మనసు నీవు, ఆయన ఆనందం నీవు. పాపం చేస్తావా?
దేవుని పోలిక నువ్వు, దేవుని స్వభావం, దేవుని కుమారుడు నువ్వు, దేవుని కుమారుడు. యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. పాపం చేస్తావా? పాపం చేస్తావా? ఒక్క నిమిషం మళ్ళీ చేస్తాను. ఓకే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది నైనా స్వాస్థ్యము మనకు కలిగినట్లు, ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఆయన మనలను మరలా జన్మింపచేసెను. సృష్టి, అది నేను చెప్పేదన్నమాట. చెప్పేది ఏంటంటే సృష్టి మరలా జన్మింపజేసాను. ఇది కొత్త సృష్టి, పాత సృష్టి కాదు. ఇది కొత్త సృష్టి, నూతన సృష్టి. ఇది దేవుని అనాది సంకల్పము. అది మనం ఆలోచన చేసే సంగతే. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఏలనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రం పొందుదునను నిరీక్షణ గలదే స్వేచ్ఛగా కాక దాన్ని లోపర్చిన మన మూలంగా వ్యర్థపరచబడిను అన్నాడు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచు. ఈ మహావిశ్వము మిగులు ఆశతో తేరి చూస్తుంది దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. అంటే సింపుల్గా ఈ సృష్టి మరొక సృష్టి కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఈ సృష్టి ఉంది ఆ సృష్టి కోసమే. అసలు ఈ మహావిశ్వము, ఈ సృష్టి చేయబడింది దేవుని మనసులో ఉన్నటువంటి నూతన సృష్టి కోసమే. కాబట్టి ఈ సృష్టి ఆ సృష్టి కోసం ఎదురు చూస్తుంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఇప్పుడిప్పుడు అని చెప్పేసి ఆ సృష్టి కోసం ఎదురు చూస్తుంది. ఒక రోజున దేవుని పక్షాన్ని నిలబడబోతుంది ఆ నూతన సృష్టి. దేవునితో కలిసి నివాసం చేయబోతుంది. కాబట్టి ఎదురు చూస్తుంది ఈ సృష్టి ఎప్పుడని. ఎందుకంటే దానితో ఈ సృష్టికి చాలా విషయాలు ముడిపడి ఉన్నాయి. ఈ భౌతికమైనటువంటి సృష్టి ఒక రోజున ఈ భౌతికమైన సృష్టి నాశనం అయిపోయేదే. ఆకాశంలో మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి. ఎప్పుడు? దేవుని కుమారుల ప్రత్యక్షత జరిగిన రోజున. ఆ సృష్టి ఎప్పుడైతే కనిపించిందో, దేవుని మనసులో ఉన్నటువంటి ఆ జనం, దేవుడు కలలుగన్నటువంటి ఆ సృష్టి, క్రీస్తునందున్నటువంటి ఆ మానవుడు ఎప్పుడైతే కనిపించాడో
ఈ సృష్టి, ఈ భౌతికమైన సృష్టి లయమైపోబోతుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంది మహావిశ్వం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయము 24వ వచనం. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. అప్పుడు అంతము వచ్చును. ఏమంతం ఇంతకీ? ఎప్పుడు వస్తుంది అంతం? క్రీస్తు ప్రభు తన తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని అప్పగించును. ఎవరు ఈ రాజ్యం? యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో ఏముంది? అక్కడ 3వ అధ్యాయం 5వ వచనంలో యోహాను సువార్తలో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. క్రొత్తగా జన్మించిన వాడు ఉండేది రాజ్యం అంటే. క్రొత్త జన్మ, నూతన సృష్టి ఆ రాజ్యం అంటే అదనమాట. అర్థమైందిగా? క్రొత్తగా జన్మించిన వాడు ఉండేది దేవుని రాజ్యం, నూతన సృష్టి. ఈ రాజ్యాన్ని, కొత్త జన్మెత్తినటువంటి ఈ సమూహాన్ని, ఈ నూతన సృష్టిని క్రీస్తు ప్రభు దేవునికి అప్పచెప్పబోతున్నాడు ఒక రోజున. అప్పుడు అంతం వస్తుంది. మమ్మీ దగ్గరికి వెళ్ళి అప్పుడు అంతం వస్తుంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశంలో రవులు కొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశం కొరకు, క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. 5వ వచనం మనం చదివితే 2 పేతురు 3:5. ఏలయనగా పూర్వం నుండి ఆకాశం ఉండెననియు, నీళ్ళలో నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగినవనియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించిన. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును, నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అన్నారన్నమాట. భూమి, ఆకాశం అగ్ని కొరకు నిలువ చేయబడి, ఆకాశములు, పంచభూతములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి. అంతము వచ్చును. క్రీస్తు ప్రభు రాజ్యాన్ని దేవునికి అప్పచెప్పడంతోనే అంతం వస్తుంది. అంటే ఏంటి? ఎందుకుంది ఈ సృష్టి? ఇప్పుడు భద్రం చేయబడి ఉంది ఈ సృష్టి. ఇప్పుడు దేనికి? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అపేక్షిస్తూ ఎదురు చూస్తుంది ఆ దేవుని కుమారులు. ఎవరెవరిని తీసుకెళ్ళి అప్పచెప్తాడా దేవునికి క్రీస్తు ప్రభు? ఈ దోశలో, ఈ రాజ్యంలో ఎవరెవరు ఉంటారో, ఆ నూతన సృష్టి ఎవరెవరో, కొత్త జన్మెత్తిన వారు ఎవరో, మిగిలేది ఎవరో, జల్లడబడతాడు. జల్లడలో చివరికి మిగిలేది ఎవరో, దేవునికి అప్పగించబోయినప్పుడు క్రీస్తు ప్రభు ఆ అప్పగింతలో ఉండేది ఎవరో ఎదురు చూస్తుంది సృష్టి. అది చూసిన తర్వాత ఆకాశములు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి, పంచభూతములు మిక్కుట వేండ్రంతో లయమైపోతాయి, అంతం వచ్చేస్తుంది. సో నీకేమర్థమవుతుంది? ఈ సృష్టి వెనుక దాగున్నటువంటి రహస్యం, ఈ మహావిశ్వం వెనుక ఉన్నటువంటి రహస్యం క్రీస్తు ప్రభునందున్నటువంటి నూతన సృష్టి.
క్రీస్తు ప్రభునందున్నటువంటి నూతన సృష్టి. జగత్తుకి పునాదులు వేయకమునిపై దేవుడు దీన్ని ఆలోచించాడు. దానికోసమే, ఆ నూతన సృష్టి కోసమే ఈ భౌతికమైన సృష్టిని జరిగించాడు అనమాట దేవుడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనం. 2వ అధ్యాయం 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువేయించి చంపితిరి. దేవుడు నిశ్చయించిన సంకల్పము. ఈ సంకల్పము దేవుడు నిశ్చయించిన సంకల్పం. దేవుడు నిశ్చయించిన సంకల్పం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో, ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము. తర్వాత 2వ లైన్లో మనం చూస్తే, తన కోసం నిర్ణయించుకొని తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. దేవుడు నిశ్చయించుకున్న సంకల్పం, దేవుడు నిశ్చయించిన సంకల్పం, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం, తన కోసం నిర్ణయించుకొని. ఎంత స్ట్రాంగ్గా చూడండి సంకల్పం అంటే, ఎంత స్ట్రాంగ్ అయి ఉంటుంది. తన కోసం తను గీసుకున్నటువంటి ప్లాన్, తను డిసైడ్ చేసినటువంటి ప్లాన్, తను నిశ్చయించుకున్నటువంటి సంకల్పం. దిస్ ఈజ్ ద గాడ్స్ విల్. ఎట్లా ఉంటుంది చూడండి. తను ప్రేమించి చేసుకున్నటువంటి ప్లాన్ ఇది. చూడండి, తన కోసం నిర్ణయించుకొని తన ఎదుట నిర్దోషులై ఉండాలని. కనబడుతున్నాయి పదాలన్నీ అందులో. 7వ వచనంలో 8వ వచనం చదువుదాం చూడండి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం అది చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకును ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవి కానీ భూమి మీద ఉన్న సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చి తనలో తాను నిర్ణయించుకునేను. తనలో తాను నిర్ణయించుకున్నాడు. తన దయా సంకల్పము, తన చిత్తము, తన కోసం. ఈ పదాలన్నీ కూడా దేవుడు నిశ్చయించిన సంకల్పం. ఇది నీ లెక్క. బాప్తీసం పొందడం అంటే సిల్లీ సంగతి కాదు. ఇది ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. నీ లెక్క అది. దేవుడు నిశ్చయించుకున్నది, తనలో తాను నిర్ణయించుకున్నటువంటిది, తన కోసం నిర్ణయించుకున్నది. దేవుని స్వకీయ సంకల్పం, సొంత సంకల్పం, తన దయా సంకల్పం. తన ఎదుట నిర్దోషిగా పరిశుద్ధిగా నిలబెట్టుకోవాలి. నా ఎదుట కావాలి. దేవుని సంకల్పం ఇది. దేవుడు నిశ్చయించిన సంకల్పం అది. ఇది మర్మము. ఇంతకీ దేవుడు నిశ్చయించిన సంకల్పము అక్కడ ఏమన్నాడంటే, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో, దేవుడు నిశ్చయించిన సంకల్పం అనుసరించి అప్పగింపబడిన ఈయన. ఎవరింతకు అప్పగింపబడింది? క్రీస్తు ప్రభు. దేనికి అప్పగింపబడ్డాడు? మరణానికి, చనిపోవడానికి అప్పగింపబడ్డాడు. ఇది దేవుడు నిశ్చయించిన సంకల్పం. అరే, దేవుడు నిశ్చయించిన సంకల్పంలో ఇంత విషాదకరమైనటువంటి ఘటన ఉందా? విషాదకరమైనటువంటి సంగతి ఉందా? అవును. దేవుడు నిశ్చయించిన సంకల్పం అనుసరించి అప్పగింపబడిన ఈయన మీరు దుష్టుల చేత సిలువేయించి చంపేశారు. దేవుని సంకల్పంలో ఇంత విషాదమైనటువంటి ఒక ఘటన ఉందా?
ఎస్, క్రీస్తు ప్రభు ఆయనే. సిలువ ఇవ్వబడినటువంటి క్రీస్తు ప్రభు దేవుని సంకల్పం. క్రీస్తునందు మనల్ని ఏర్పాటు చేసుకునేను దేవుని సంకల్పం. ఈ క్రీస్తునందు మనుషులు, క్రీస్తునందు మానవుడు, క్రీస్తునందు నూతన సృష్టి. ఈ క్రీస్తునందు అనే దానికోసం క్రీస్తు ప్రభు చనిపోవాలి. ఈ క్రీస్తునందు ఏర్పడే ఆ నూతన జన్మ, ఆ నూతన సృష్టి కోసం క్రీస్తు ప్రభు మరణించాలి. ఎన్ని ట్విస్ట్లున్నాయో చూడండి దీని వెనకాల. సంకల్పము. క్రీస్తు ప్రభు సెంటర్ పాయింట్గా ఉన్నాడు దేని సంకల్పానికి. క్రీస్తు ప్రభు నందు జనం ఉద్భవించినటువంటి ఉత్పత్తి అయినటువంటి సృష్టింపబడినటువంటి సృష్టి క్రీస్తునందు. ఆ క్రీస్తునందు అనేదానికి క్రీస్తు ప్రభు చనిపోవాలి. అది కాబట్టి దేవుడు ఇది అనాదిలోనే సంకల్పించాడు క్రీస్తు ప్రభు చనిపోవాలని. ఇప్పుడుది కాదు, మొదటి శతాబ్దంలో సంగతి కాదు ఇది. క్రీస్తు ప్రభు చనిపోవడం అనేది ఏదో ఆటోమేటిక్గా అట్లా చనిపోవడం కాదు. ఇది దేవుని అనాది సంకల్పం. అనాదిలోనే డిసైడ్ చేశాడు దేవుడు, నిశ్చయించాడు క్రీస్తు ప్రభు చనిపోవాలి అని. ఆయన చనిపోవాలి క్రీస్తు ప్రభు. దేనికోసం ఇంత క్రీస్తు ప్రభు చనిపోవడం? దేనికి? దేవుని కోరిక. ఏంటా కోరిక? క్రీస్తునందు మానవుడు, క్రీస్తునందు నూతన సృష్టి, ఆ కొత్త జన్మెత్తే మనుషులు, వారి కోసం తన సొంత కుమారుడు క్రీస్తును కూడా బలి ఇవ్వాలా? వారి కోసం క్రీస్తు ప్రభువును కూడా బలి ఇవ్వటానికి వెనకాలేదు. క్రీస్తు ప్రభు చనిపోవాలి, ఆయన రక్తాన్ని చిందించాలి వారి కోసం. ఎంతగా ఊహించాడో నీ కోసం, ఎంతగా ఆలోచించాడో కందనటువంటి సంగతి అసలు అది. ఆఫ్టర్ ఆల్ నీకు అసలు ఆ సంగతి ఏమాత్రమైనా అర్థమైందా? నీకోసం ఇదంతా. మహావిశ్వం నీకోసమే, క్రీస్తు ప్రభు నీకోసమే. అంటే ఆయన బలి నీకోసం, ఆయన మరణం నీకోసం. దేవుడు నిన్ను ఊహించుకున్నాడు, నీ గురించి ఆలోచించాడు. నువ్వు కావాలి దేవుడికి. అది దేవుని గొప్ప సంకల్పం. అది ది గ్రేట్ గాడ్స్ ప్లాన్. దేవుడు నిశ్చయించిన సంకల్పమును అనుసరించి అప్పగింపబడిన ఆయన ఎవరి కోసం అప్పగింపబడింది? మనం లాస్ట్ అనేక క్లాసుల నుంచి చూస్తానే ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25 క్రీస్తు సంఘమును ప్రేమించి దాన్ని పవిత్రంగాను, పరిశుద్ధంగాను, నిష్కలంకంగాను, ముడతలేనటువంటి విధంగాను, వాక్యం చేత, ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి దాని కొరకు తను తాను అప్పగించుకునేను. సంఘం కొరకు ఈ అప్పగింత క్రీస్తు ప్రభు యొక్క మరణం. సంఘము క్రీస్తునందు ఉన్నటువంటి మానవుడు, క్రీస్తు ప్రభు నందు ఉన్నటువంటి నూతన సృష్టి. ఆయన పరిమళ వాసనగా ఉండటకు ఎఫెసీ 5:2 ఏమన్నా అక్కడ 5:2 ఇక్కడే ఉంది కదా. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకొనేను. మన కొరకు తను తాను దేవునికి బలిగా అర్పణంగా మన కొరకు. 1 పేతురు 2:20 కూడా మనం చూసాం. రేనా ఆయన మీ కొరకు బాధను అనుభవించి, మీ కొరకు అనే పదాన్ని మనం చూసాం. ఆయన పొందిన గాయముల చేతను దెబ్బల చేతను మీరు స్వస్థతను ఉంది. దేవుని మనసులో ఎంతగా ఉన్నావో చూడు నువ్వు. నీ కోసం క్రీస్తు ప్రభు బలి, అది ఆయన సంకల్పం. ఇది దేవుని ప్లాన్. అది నీ కోసం ఆయన బలి అవ్వటం అనేది, నీ కోసం ఆయన చనిపోవడం. తీతుకు రాసిన పత్రికలో 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని
తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. మన కొరకు అర్పించుకొనెను, అది ప్రాణం అర్పించుకున్నది. అపోస్తుల కార్యము 20:28 ప్రభు తన స్వరక్తం ఇచ్చి ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన సంఘమును కాయుటకు స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు. మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెట్టెను. ప్రాణం పెట్టడానికి తన గొర్రెల కోసం ప్రాణం ఇది, తన ప్రజల కోసం ప్రాణం ఇది. ఇది దేవుని సంకల్పం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యోహాను సువార్త 17వ అధ్యాయము కట్ అయిపోతుందా పొద్దాకులు? కవర్ చేసేద్దాం ఒక 5 minutesలో. డేటా అయిపోయినట్టుంది ఇది, ఒక్క నిమిషం. యోహాను సువార్త 17వ అధ్యాయము 24 తండ్రి, నేను ఎక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవల్లని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడకునిపై నీవు నన్ను ప్రేమించితివి అన్నాడు. జగత్తు పునాది వేయబడకమునిపై నీవు నన్ను ప్రేమించితివి. ఎప్పుడు సంగతి అంటే ఇది? జగత్తుకి పునాదులు వేయకమునిపై. తండ్రి, ఈ జగత్తుకి పునాదులు వేయకమునిపై నువ్వు నన్ను ప్రేమించితివి. అంటే చెప్పే పాయింట్ ఏంటంటే, దేవుని అనాది సంకల్పంలో క్రీస్తు ప్రభునందు ఏర్పడినటువంటి ప్రజలు, దేవుని సంకల్పంలో క్రీస్తు ప్రభునందు ఏర్పడినటువంటి ప్రజలు. ఓకే, సరే, ఇక్కడితో ఆపుదాం. మనం నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము. సిగ్నల్ అందట్లేదు, సరిగా కట్ అయిపోతుంది కదా. ఇవి వచ్చిన గుర్తుపెట్టుకోండి. నేను ఈసారి అడిగినప్పుడు నాకు వరుసగా లాస్ట్ 5 రిఫరెన్స్లు చెప్తే దాన్ని బట్టి నేను కంటిన్యూ చేస్తాను. ఓకేనా?